కేటీఆర్ ఒంటరిగానే విచారించాం, సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పాం, అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నాం. ట్యాపింగ్ విచారణపై సజ్జనార్ వ్యాఖ్యలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసు ఇచ్చిన సిపి తనపై 7 కేసులున్నాయన్న వ్యాఖ్యలపై సీరియస్ అట. ఆధారాలు చూపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని. లేదా సీరియస్ అయినావు మరి నిన్ను. సరే సీరియస్ అయింది కదా, మంచి మంచి విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ మాట్లాడదాం. కేటీఆర్ ఒంటరిగానే విచారించినాం. ఇదే సజ్జనార్ గారు ఒంటరిగానే విచారిస్తే ఎవరిని విలువలే అంటుండు. ఇప్పుడు మన V6 వెలుగు పత్రిక ఇప్పుడు మనం చదివిన ప్రకారం ఏం చెప్పిండు, ఇదే రాధాకిషన్ రావు తనకు తెలియదని కేటీఆర్ చెప్పడంతో రాధాకిషన్ రావును పిలిపించి వివరాలు సేకరించారు. ఏది నిజం? ఆ రాధాకిషన్ రావు పిలిపించింది నిజమని వెలుగు పత్రిక ఒకటి రాసి నిజమా, లేదు మరి సజ్జనార్ చెప్పినట్టు ఒక్కరినే విచారింది ఏది నిజం? అధికార వాడు ఏం సంబంధం లేని గుర్రాడు. ఇక అది ఫస్ట్ పాయింట్, అది లంగముచ్చడని తెలిపింది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు ఇచ్చినంట. ఏమిటికి సార్ నోటీసులు ఇచ్చి నీకంత రోషంగా మునగానమైతే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నిన్ను ఎన్ని తిట్టాలో అని తిట్టిండు మా మలిగాడు. ఏ సజ్జనారు అన్ని లంగ కేసులే, నువ్వు వీకిందేందా, నువ్వు ఒడిసిందేందా, నువ్వు అన్ని దొంగ ఫేక్ ఎన్కౌంటర్లు ఏం బీకినావా అని చెప్పేసి ఐబొమ్మ రవి తీసే మాట్లాడినప్పుడు ఈయన నోట్ల ఉందినంత పని చేసిండు. మరి నీకు ఆ రోజు శరం రాలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో లేదంటే నాయకుడిగా ఉండు, మరి ఆయన ప్రతిపక్షంలో అంటుండు, ఆయన స్వపక్షంలో విపక్షం అంటుండు, ఆయన పార్టీ అంటుండు, కాంగ్రెస్ కు నాకు విడాకులు అయిన అంటుండు. మరి విడాకులు అయినోడు నిన్ను అడ్డగోలిగా అమ్మ నా బూతులు ఎత్తుంటే నీకు రోషం లేకపోయినా మరి ఆ రోజు? ఇదే రోషం ఆర్ఎస్ ప్రవీణ్ చూపినట్టు మలిగాని ఎందుకు చూపేలే? అంటే మలిగాని ఏం బిగలేకపోయిరా మరి అట్లనే ఇప్పుడు? లేకపోతే ఆడు కాంగ్రెస్ ఉచ్చ తాగుతున్నాను ఒప్పుకుంటురా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇంత మునగాళ్ళ లెక్క నీకే నోటీసులు ఇస్తా, నువ్వు నాకు సమాధానం చెప్పాలి, నీ క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నావు కదా. మరే మళ్ళీగా నేను ఏడో ఫేక్ ఎన్కౌంటర్ చేసినా లుచ్చా నా కొడుక ప్రూవ్ చేయరని మరి వాడిని అనవైతివి, వానికి నోటీసులు ఏమైతివి, వానికి కేసులు పెడతాను బెదిరి ఏమైతివి, ఎందుకంటే కాంగ్రెస్ లో వచ్చేది అన్నాడు కాబట్టి. అదనమాట పద్ధతి మనది. సో ఇప్పుడు అదొక పాయింట్. తర్వాత మా సార్ అంటే ఆధారాలు చూపించకపోతే క్రిమినల్ చర్యలు తప్పవంటుండు. మరి ఇప్పుడు ఇదే ప్రశ్న నీకు నొచ్చుకుంటే పోలీస్ శాఖ నీ చేతులు ఉందని చెప్పేసి ఆధారాలు చూపించకపోతే క్రిమినల్ కేసు పెడుతున్నప్పుడు, మరి ఇప్పుడు కేటీఆర్ మీద ఆరోపణలు చేపించి అన్ని కథ నడిపింది పోలీసు వాళ్ళే, అధికారులు రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు కూడా ఈ పేపర్లు ఓడైతే ఇప్పుడు ఈ లంగలత్తుకోరు వార్తలు రాసిరో, అరే ఆధారం చూపించకపోతే మరి మేము కూడా కేసులు పెడతాంరా, మేము కూడా క్రిమినల్ కేసు పెడతాం, తప్పేం కాదు కదా. కోమరెడ్డి వెంకరెడ్డిదే జీవితమా? కోమరెడ్డి వెంకట కుటుంబమా? కేటీఆర్ది కుటుంబం కాదా? కేటీఆర్ది జీవితం కాదా? మీ ఇజ్జత్కు మీ కుటుంబాలకు అంతీలు ఉన్నప్పుడు మరి వాళ్ళకు లేదా? ఈ కాంగ్రెస్ కు యూట్యూబ్ కుక్కలు ఎంతమంది ఎన్ని వాగినాయో నేను చూడలేదా? జనాలకు కనపడలేదా? అంటే మీ పైకి వస్తారకే నొప్పి తెలుస్తుంది. నీ పైకి కేసుల మీద మాట్లాడితే నొప్పి లేస్తుంది. నీ పేపర్లు ఎన్ని రకాలుగా కేటీఆర్ను వేధించినో చూడలేదా? అక్రమ సంబంధాలు కట్టి. మరి ఇప్పుడేమో ఆధారం ఏం లేదండి. మరి నీకు ఆధారం లేదు నువ్వు చెప్పినాక ఈ వెలుగు పత్రికనో ఈనాడోనో ఆంధ్రలో పంగబెట్టి తొక్కొచ్చు కదా, తప్పు ఏమి లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఎందుకంటే ఆధారం లేకపోతే క్రిమినల్ కేసు పెట్టాలి మరి ఆ కుట్ల మీద నువ్వు పెడతా అంటున్నావు కదా. సో ఇప్పుడు నొప్పి బాలు తగిలిందన్నమాట మనకు, మన తగులుతాలకే నొప్పి తెలుస్తున్నది. మరి పేపర్లో రాపించినప్పుడు కూడా వాళ్ళు కూడా కట్టిన ఉంటుంది కదా. సో మా సజ్జనార్ గారు అయితే ఇప్పుడు ఈయనకు నోటీసులు ఇచ్చిరంట, నోటీసు ఇచ్చి ఆధారాలు చూపించాలంటున్నట. ఇక పోస్టింగ్ల కోసమే వికృత క్రీడలు అని చెప్పేసి ఆయన చెప్తుండు. ట్యాపింగ్ కేసు విచారణ చేసే అర్హత సజ్జనార్కు లేదంటుండు. ఆయన పైన 7 కేసులు ఉన్నాయంటుండు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడి ఇప్పుడు విచారణ చేసే అర్హతనే ఆయన లేదన్నప్పుడు 7 కేసులు ఉన్నాయన్నాడు. మా 7 కేసుల ఆధారాలు చూపి అంటాడు. మరి నువ్వు కూడా చూపి, ఏడా రకుల్ రావు ఎట్లయితాడో, ఏడా డ్రామా రావు అవుతాడో, ఎట్టెట్లా ఈ లంగ కొడుకులు యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ కుక్కలు ఎట్లా నడిపినాయో మరి అవి కూడా నువ్వు కూడా ప్రూవ్ చేస్తే మరి ఆయన కూడా ప్రూవ్ చేస్తాడు. నువ్వు ప్రూవ్ చేయకపోతే ఆయన కూడా ప్రూవ్ చేయడు, నువ్వు మూసుకుంటే ఆయన కూడా మూసుకుంటాడు. ఇద్దరికి ఒకటే న్యాయంగా. నీకు సపరేట్ రాజ్యాంగం ఏం లేదు కదా నీకు.
సజ్జనార్ ఒక్కనికి. ఇక మనకు నొప్పి లేదు తలకి, ఇప్పుడు గద గద ఒలిగిపోయి ఇప్పుడు నోటీసులు ఇస్తానంట కాగా. ఇంకంతే, ఇంకేమైనా రాసిరా ఈయన కూడా గదే. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీ అట. ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ లీగల్ నోటీస్ ఇచ్చిండు. సిట్టు పేరిట ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ జరిగింది. బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సర్కారు అడుగులేస్తాం. ఇక్కడ మంచి విషయం ఏంటంటే హరీష్ రావు అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరా అని మనం ఇంక ఉండాలి కదా, మరి సీరియల్ నడవాలి కదా. ఇప్పుడు ఇలా క్లైమాక్స్ కాడికి వచ్చి ఆగిందే, మళ్ళీ రేపు నెక్స్ట్ డే మళ్ళీ ఉండాలి కదా సీరియల్ అన్నప్పుడు. ఓ 2000 రోజులు కార్తీక దీపం చెప్తున్నారు నేను సీరియల్ పేర్లు. సో 2000 రోజులు, ఓ 3000 రోజులు ఉండాలి. సో మరి అట్లా ఉండాలంటే రోజు ఇంత చెప్పాలి కాబట్టి మరి ఇప్పుడు వరకు అయితే ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఆర్ఎస్పీని విచారణ చేస్తారట. నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోతే క్రిమినల్ కేసు పెడతాడు కాక. కేసులు పాడిగా ఇంకంతే. సో ఇంతవరకు ఈ మేజర్ న్యూస్ ఎవరు పెద్దగా కవర్ చేయలే. ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు కిక్ అట. వసంత పంచమి కిక్ ఇచ్చిందంట. ఒక్క రోజే 8000 డాక్యుమెంట్లు వచ్చినాయంట. నాన్ అగ్రికల్చర్ 5000 పైన, అగ్రికల్చర్ 2700 దాకా. సగటుతో పోలిస్తే 2000 రిజిస్ట్రేషన్లు అధికంగా అయినాయి. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో 100% స్లాట్లు ఫుల్ అయినాయి. ఇప్పుడు ముచ్చట మీకు అర్థమైందా? దీన్ని బట్టి వైన్ షాప్ల ద్వారా వచ్చే పైసలు సరిపోతలేవు మనకు. ఇక ఇప్పుడు రిజిస్ట్రేషన్ జాగా బాగా వస్తాయని రాసుకుంటారు సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళే. వైన్ షాపుల మీద సంపాదించుకొని బతుకుడు కూడా బతికేనా? అది బతకంటారా? నాకైతే సిగ్గు అనిపిస్తాను చెప్తానికి. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే కరీంనగర్, ఇక్కడ బొమ్మ వేసారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ లో నిన్న ఈ ల్యాండ్ రైజ్ ఏమంటారు మార్కెట్ వాల్యూతో పాటుగా రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచారు. దాని ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం గట్టిగా వస్తుంది. దానికి తోడు వసంత పంచమి పేరుతో ఇంకా ఫుల్ కిక్ అట. దండిగా వచ్చిన పైసలు అంటారు. ఎన్ని పైసలు వచ్చినా, ఎన్ని రకాలుగా అప్పులు తెచ్చినా, ఎంత దాపినా ఒక్క పథకం కూడా ఇవ్వరు మళ్ళా. ఇప్పుడు ఇన్ని పైసలు వచ్చినాయి, ఎంత దాదాపు 8000 రిజిస్ట్రేషన్ ఒకటే వచ్చినాయిగా. ఆ 8000 రిజిస్ట్రేషన్ కు మనిషి కింద పై వేసుకున్న 8000 మంది రైతులకు రైతు బంధు అన్న వాడేస్తా లే. సంక్రాంతి పండుగ వెళ్ళి ఇప్పుడు 10 రోజులుగా వస్తుంది, ఇంకా 10 రోజులు అయింది, రైతు బంధు వాడతలేదు. ఏ పథకం రాదు, కానీ పైసలు ఆదాయం వస్తుంది. రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది, మందుల నుంచి వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది, ట్యాక్సుల నుంచి వస్తుంది. ఎంత వచ్చినా, ఏం చేసినా, భూములు అమ్మినా, అప్పులు తెచ్చినా, ఆగం చేసినా ఏకాన పని మాత్రం లే. ఏ ఒక్క పథకం కూడా ఇచ్చేది లే మనతోనిగా. అది మన పరిస్థితి. ఇంక మనం చేసేది అంత సకలమైన ప్రభుత్వం నడుస్తుంది. ఇంకేం రాశి సిటీలో పెరుగుతున్న గాలి నీటి కాలుష్యం, పీల్చే గాలిలో విషవాయువులే ఎక్కువ ఉన్నాయి. పలు చోట్ల 170 నుంచి 300 వరకు ఏక్యూ అయి ఉంది. కంపు కొడుతున్న 100 చెరువులు, 90% చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్, 2 ppm కన్నా తక్కువగా డిజాల్వ్డ్ ఆక్సిజన్, వాహనాలు, కన్స్ట్రక్షన్, ఫ్యాక్టరీల పొల్యూషన్, కెమికల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ లోపమే కారణం. జూ పార్కు, బొల్లారం, పాశమైలారం, సనత్ నగర్, ఇక్రిచాటు బొమ్మలు వేసి రేగడెత్తుతున్నది. అయితే హైదరాబాద్ ఇప్పుడు ఏమైతుంది, మనకు కంపు పెరుగుతుంది. ఏం చేయాలంటారు? ఇప్పుడు 1,50,000 కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేయాలి. ఎందుకు చేస్తానా? కంపు పెరుగుతుంది వాటి చేస్తున్నా, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తున్నా అని ఏతుల మాటలు మాట్లాడలేదు. ఆ ఏతుల మాటల కోసం ఎంత నడిపిస్తున్నా, ఏం చేద్దాం పాపం నడిపి